తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లును ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో సందడి వాతావరణం నెలకొంది. హోంమంత్రి వంగల్పూడి అనిత నివాసం వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించారు. మంత్రి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుతూ ఆనందాన్ని పంచుకున్నారు. సారిపల్లిపాలెం మంత్రి నివాసం నుంచి నక్కపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు మంత్రి అనిత ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండాలు ప్లకార్డులతో ఉత్సాహంగా నినాదాలు చేశారు. అమరావతి రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ లోక్సభలో బిల్లు ఆమోదించడంతో హర్షం వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమరావతి రాష్ట్ర రాజధానిగా పార్లమెంట్ లోక్సభ ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులంటూ ప్రజలను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. ఎన్ని రోజుల నుండి గూడూరులో కార్యక్రమాలు చేసాం, అన్ని రోజులకు ఒక కేసు మాపై నమోదు చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు కూడా ఇదే మహిళలు, ఇదే మా నాయకులు అందరూ కూడా ఎక్కడ కూడా తప్పకుండా, ఇంత కూడా భయం లేకుండా ఆ రోజు నిలబడ్డారు. కాబట్టి రైతులకు అండగా ఈరోజు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో, మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో, లోకేష్ బాబు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈరోజు కేంద్రానికి పంపిస్తే వెంటనే మోడీ గారు అర్థం చేసుకుని పార్లమెంట్లోనూ రాజ్యసభలోనూ దాన్ని ఆమోదింప చేసినటువంటి చట్టాన్ని చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి శిరస్సు ఉంచి పాదాబంధనం చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడతారు, మేము మళ్ళీ వస్తే, మీరు వస్తే కదా వచ్చి మాట, మేము వస్తే మొత్తం అసెంబ్లీలో పెట్టి చేస్తాం. మామూలుగా పార్లమెంట్లో పెడితేనే బిల్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏం చేతగా కాదు, చంద్రబాబు నాయుడు గారి చట్టం తెలియక కాదు. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో అది బిల్లు పాస్ అయితేనే అది చట్టబద్ధం అవుతుంది తప్ప లేకపోతే చట్టబద్ధ అయ్యే సమస్య లేదు. అయ్యేం మాట్లాడకుండా ఒక ఆయన మిథున్ రెడ్డి గారు ఏదో మాట్లాడతాడు, ఆవిడ సోయి సుబ్బారెడ్డి గారు రాజ్యసభలో ఒక మాట మాట్లాడతారు. నేను చెప్పేది ఒకటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాం. ఆ రోజు మీరు ఒప్పుకున్నారు 35,000 ఎకరాలు ఖచ్చితంగా రాజధాని కావాలా, గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండాలా, అట్టయితే ఖచ్చితంగా మత్తు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మత్తు ఇయ్యరంట. ఆయన గెలవడం మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఏమంటారంటే ప్రెస్ మీట్ పెట్టారు, ఏమంటారంటే మావిగానంట. ఏందో ఆ మావిగాను అనేటువంటి పేరు పెట్టండి, అమరావతిని తీసేసి. అర్థమైందంటే మావిగానంటే మచిలీపట్నం అంటే మా తీసుకోండి, మచిలీపట్నం నుంచి. అలాగే విజయవాడ నుంచి విఐ తీసుకున్నాడు, అట్లాగే గుంటూరు నుంచి గన్ తీసుకున్నాడు. అంటే మొత్తం 3 కలిపితే మావిగానంట. అంటే చెప్పేది ఒకటే అందరికీ, వాళ్ళకు కూడా, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారికి, మీరు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇదే మావిగా నారో చెప్పచ్చు కదా, మీరు ఎందుకు చెప్పలేదు చెప్పండి. మీరు చెప్పచ్చు కదా, నిజంగా మీకు అమరావతి ఒకటి ఉంది, రాజధాని చేయాలి, అది అమరావతి వద్దు, ఈ మావిగాని అప్పుడు పెట్టదు కదా, ఎందుకు పెట్టలేదు? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రం నుండి మేధావులు అమాయకుల, ఆంధ్ర రాష్ట్రం నుండి చదువుకున్న వాళ్ళు అమాయకుల, అర్థం కాని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తారు. మీ ఇష్టం, మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మీ అమరావతికి మాత్రం వ్యతిరేకం కాదు, కానీ అంత డబ్బు ఖర్చు అవ్వడం మాకు ఇష్టం లేదు, ఆడ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదని చెప్పి సుబ్బారెడ్డి గారు మాట్లాడతారు. రాజధాని అమరావతి బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కొవ్వొత్తులు వెలిగించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు సాయి, గంధం పల్లంరాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క అమరావతి రాజధానికి మరి ప్రభుత్వం, పార్లమెంట్ ఏ విధంగా అయితే ఆమోదం తెలిపిందో అదేవిధంగా మరి రాజ్యసభ కూడా ఈ రోజున ఆమోదం తెలపడం జరిగింది. నిజంగా ఈ రోజున ఒక మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే ఏ విధంగా అయితే
ఈ రాజధాని అమరావతి ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధాని ఉండాలని చెప్పి ప్రజలు కోరుకున్నారు. అదేవిధంగా ఏ విధంగా హామీ ఇచ్చారో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి అమరావతిని రాజధానిగా చేసి ఈవేళ మనకు ఒక కానుక ఇవ్వడం జరిగింది. ఈవేళ ప్రజలందరూ కూడా గుర్తించారు ఖచ్చితంగా చెప్తున్న వేళ. మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసిందనేది అందరికీ తెలుసు. మరి 3 భాగాలుగా 3 రాజధానులుగా చేస్తారని చెప్పి ఏ విధమైన కార్యక్రమం చేయకుండా ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం అవ్వచ్చు లేదా ముఖ్యమంత్రి అవ్వచ్చు ఆంధ్ర రాష్ట్రం అమాయకం చేశారు. ఆంధ్ర రాష్ట్రం అమాయకం ఏ విధంగా డెవలప్మెంట్ లేకుండా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి నష్టాలు కూలిపోయేలా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. మరి ఈ రోజున అన్నమాట ప్రకారం అన్నీ కూడా కేవలం రాజధానే కాదు ఏ విషయంలో సరే ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, మరి వీరందరూ కూడా అన్న మాట ప్రకారం ఏ విధంగా ప్రజలకైతే మేనిఫెస్టోలో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని కూడా ఇవాళ నిలుపుకుంటున్నారు. ఖచ్చితంగా మొత్తం అన్ని కూడా చేస్తున్నారు ఈవేళ. అదేవిధంగా మరి మోడీ గారు ఉన్నారు ఈవేళ. మరి భారతదేశాన్ని ఈవేళ ఒక ప్రగతి పదంలో సంక్షేమంగా నడిపించిన వ్యక్తి ఈవేళ మోడీ గారు. అటువంటి ప్రధానమంత్రి కూడా ఎక్కడ మనం చూడలేదు. మరి అంత చక్కగా ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలన జరుగుతుంది. మరి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు తెలుసు అందరికీ కూడా. మరి ఈ వయసులో ఈ 74-75 సంవత్సరాల వయసులో ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ఆయన ఈవేళ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేనిఫెస్టోలు అవ్వచ్చు, సూపర్ 6 అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు ఏ విధంగా వాగ్దానం ఇచ్చారో ఆ విధంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున మనకి ఎంత ఆనందదాయకం ఈవేళ మనమే కాదు ప్రతి చోట కూడా ఈ యొక్క అమరావతి రాజధానికి ఈవేళ మనకి మరి పార్లమెంట్లోను రాజ్యసభలోను కూడా ఆమోదం పొందడం మన అదృష్టంగా భావిస్తున్నాం. మరి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క అమలాపురం పార్లమెంటు మన కార్యకర్తలు అవ్వచ్చు, కూటమి నాయకులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే పత్రికా సోదరుల వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా పార్లమెంట్లో మరి ఈ యొక్క అమరావతి రాజధాని తీర్మానాన్ని మరి చేసినటువంటి కోఆపరేట్ చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకు అలాగే రాజ్యసభలో ఈ రోజు మరి తీర్మానం చేసినటువంటి రాజ్యసభ సభ్యులకు ముఖ్యంగా మోడీ గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ కూడా మరి మనందరి తరఫున మన అమలాపురం పార్లమెంటు కూటమి నాయకుల తరఫున కూడా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసిన లోకేష్. రాజధాని పనులు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తామని వెల్లడి. రాజధానిపై జగన్ కు స్పష్టమైన విధానం లేదని ఎమ్మెల్యే యార్లగడ్డ విమర్శ. అమరావతిని అంగీకరించి ఆపై 3 రాజధానులంటూ మాట మార్చారని వ్యాఖ్య. పార్టీ కార్యకర్తలకు జనసేన అండగా ఉంటుందన్న ప్రభుత్వ విప్ హరిప్రసాద్. ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన పలువురు కార్యకర్తల కుటుంబాలకు 65 లక్షల రూపాయల చెక్లు అందజేత. క్రెడిట్ చోరీ తప్ప కూటమి ప్రభుత్వం ప్రజల కోసం చేసిందేమీ లేదు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.